తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినాలంటేనే జనం వణికిపోతున్నారు. దీంతో చికెన్ సెంటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని బర్డ్ ఫ్లూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చికెన్ సెంటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గిరాకీ లేక చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న బర్డ్ ఫ్లూ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. బర్డ్ ఫ్లూ వ్యాధి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చికెన్ తినాలంటేనే వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా చికెన్ తినాలంటే కూడా ప్రజలు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు కూడా బర్డ్ ఫ్లూకి సంబంధించి కూడా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో మాత్రం పూర్తి స్థాయిలో భయాందోళన మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చికెన్ సెంటర్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాం, ఒక చికెన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి కూడా వస్తున్న వార్తల్లో కూడా ప్రజలందరూ కూడా చికెన్ తినేందుకు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా చికెన్ షాపులన్నీ కూడా వెలవెలపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ చికెన్ షాప్ యజమాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది గిరాకీ? బర్డ్ ఫ్లూ నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది గిరాకీ? వ్యాపారం అయితే చాలా తక్కువైంది సార్. ఇంకా పబ్లిక్లో ఉండే వాట్సాప్ మెసేజ్లు ఎక్కువ పెట్టి పబ్లిక్ని ఇంకా లేకున్నా కానీ ఉన్నట్లు ప్రచారం చేసినాం. బిజినెస్ చాలా అన్ని షాపుల్లో చాలా తగ్గిపోయినాయి. బిజినెస్గా చూసినాక చాలా తగ్గిపోయారు. గవర్నమెంట్ కూడా దీనికి ఎటువంటి ఇది భయాందోళన లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది మా ఒక విజ్ఞప్తి. రోజు ఎన్ని కిలోలు అమ్ముతుంటే నువ్వు ఇప్పుడు ఎన్ని కిలోలు పోతుంది? రోజుకు 150 కిలోలు పోతున్నాయి. ఇప్పుడు 50 కిలోలు కూడా పోతలేదు రిటైల్గా. అయితే ఇంకా రిటైలే ఎక్కువ బాగుంటుంది, మాకు బిజినెస్ బాగుంటుంది. హోటల్స్ పెద్ద ఇది లేకుంటుంది, రిటైల్ వ్యాపారం ఉంటుంది. పబ్లిక్లో తీసుకోవాలన్నా భయం అనిపిస్తుంది జనాలకు. ఇంకా గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం సార్. ధర ఏమైనా తగ్గిందా? ధర యాక్చువల్గా 200 నడుస్తుంది సార్ స్కిన్లెస్ ప్రజెంట్ మార్కెట్లో కూడా. రేట్ అట్లే ఉంది. వచ్చేది ఏంటంటే పుకార్లు అంటే ఎన్ని కొన్ని దావన అయినది అది కంప్లీట్ అవుతుంది అక్కడ. ఇక అది లేని తాన కూడా ఉన్నట్లు ప్రచారం అవుతుంది సార్. దానివల్ల జనాలు భయపడుతున్నారు. అది మా సమస్య సార్. అంటే గుడ్డు ధర కూడా తగ్గిందా? గుడ్డు తీసుకున్న వాళ్ళు కూడా అదే 6 రూపీస్ రీటైల్గా అమ్ముతున్నాం. హోల్సేల్ ఇంకా 5 రూపీస్ 500 రూపీస్ 100 లెక్క తీసుకుంటూ ఇస్తున్నాం సార్. అది కూడా తగ్గింది సార్. ఎక్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. ఇంకా అట్లని ప్రభుత్వం దాని మీద ఎక్కువ మంచి చర్యలు తీసుకుంటే బాగుండని మా ఉద్దేశం సార్. ఎటువంటి భయం ధర లేకుండా గవర్నమెంట్ మీద ఒకటి మెసేజ్ ప్రెస్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. మీరు ఒక రకంగా చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భయాందోళన వీడి ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని చెప్పేసి చికెన్ షాప్ యజమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినియోగదారుల నుంచి కూడా ఆ స్పందన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను పట్టపురం నుంచి వచ్చాను సార్. ఎందుకోసం వచ్చావు ఇక్కడికి? లివర్ తీసుకోపోతాను. చికెన్ తీసుకోవడానికి వచ్చిన. ఇప్పుడు చికెన్ తినొద్దని అంటారు, బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని అంటారు. ఏమనిపిస్తుంది? తింటున్నాం ఏమవుతుంది సార్. భయం ఏం రెగ్యులర్ మంచిగా మన ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం లేదు. ఎందుకు భయపడ పబ్లిక్ ఇలా భయపడతారు. అందరు చదువుకున్న వాళ్ళు మంచిగా తెలిసిన వాళ్ళు మంచిగా తింటున్నారు, మంచిగా ఉంటారు. ఇంకా ఎక్కడ వచ్చిందో తెలియదు. మన ఇటు తెలంగాణ మామనార్కి వెళ్ళి అయితే ఇంకా ఏం లేదు అంది ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళైతే మంచిగానే తింటున్నారు. మంచిగా నేను దాబా ఉంది నాది, రోజు కొండ పోతున్నా, రోజు తింటారు. రుచిలు అయితే మంచిగా తీసుకోపోతున్నారు. రెగ్యులర్ వస్తారు. రెగ్యులర్ నేను 5 కిలోలు తీసుకుపోతారు. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు గుడ్లు కూడా తింటలేరంటే చాలా మంది. ఏం లేదు, గుడ్లు నేను రోజు ఆమ్లెట్లు ఎగ్ బుర్జీ అన్నీ పోతాయి, తింటున్నారు. ఇక ఏడైతే నా వద్ద మంచిగా మామూలు మంచిగా పోతుంది, మంచిగా తింటున్నారు పబ్లిక్ అయితే. ఇక్కడ భయపడతాం. ఇక్కడ లేదు, ఆంధ్రాలో ఉంది, ఇక్కడ లేదు. తెలంగాణ అస్సలు లేదు, కానీ ఏమో భయపడుతున్నారు పబ్లిక్. రోజు ఎన్ని కిలోల చికెన్ అమ్ముతుంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు సేల్ ఏం లేదు, తగ్గిపోయింది, అస్సలుకి లేదు. ధర ఏం తగ్గించలేదు, మళ్ళీ పెరుగుతుంది కానీ కంపెనీ వాళ్ళు పెంచుతున్నారు కానీ తగ్గించడం ఏం లేదు. ఇంకా పెరుగుతుంది, రేపు పెరుగుతుంది, చికెన్ రేట్ పెరుగుతుంది కానీ తగ్గం లేదు. చికెన్ ఇట్లా ఉంటే మళ్ళీ ఎగ్స్ కూడా అదే పరిస్థితి ఉందా? ఎగ్స్ కూడా అదే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా చికెన్ షాప్ యజమానులు అయితే మాత్రం గిరాకులు లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చికెన్ సెంటర్లతో పాటు అలాగే ఎగ్స్ సెంటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV, మహబూబ్ నగర్.